ఏటీఎంలో చిరిగిపోయిన నోట్లు వస్తే ఏం చేయాలి? అలాంటి నోట్లని మార్చుకోవడం ఎలా? ఏటీఎంలో నుంచి డబ్బు విత్డ్రా చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయ్యే నోట్లు తరచూ వస్తుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్ టెన్షన్కి గురి అవుతుంటారు. చిరిగిపోయిన నోట్లు చెల్లవని, అవి ఎలా మార్చుకోవాలో అనే దానిపై ఆందోళన చెందుతుంటారు. నకిలీ నోట్లు, చిరిగిపోయిన నోట్లకు ప్రత్యామ్నాయం ఏమిటి? అలాంటి నోట్లు మీ వద్ద ఉంటే ఎవరు తీసుకోరు అనేటప్పుడు నోట్లని మార్చుకునే మార్గాలను సూచిస్తుంది సెంట్రల్ బ్యాంక్. అందుకే సులభమైన పరిష్కారం చూపించింది. మీకు ఏటీఎంలో చిరిగిపోయిన లేదా నకిలీ నోట్లు వచ్చాయైతే వాటిని బ్యాంకులకు డిపాజిట్ చేసుకొని కొత్త నోట్లు తీసుకోవచ్చు అని ఆర్బీఐ చెబుతుంది. ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. బ్యాంక్ సిబ్బంది ఆ నోట్లను తీసుకొని మీకు కొత్త నోట్లను అందజేస్తుంది. అయితే ఏటీఎంలో నుంచి చిరిగిన కరెన్సీ నోట్లని మార్చుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలను రూపొందించింది. ఈ నిర్మాణం ప్రకారం చిరిగిపోయిన నోట్లు బ్యాంకు ఏటీఎం నుంచి వచ్చినట్లయితే ఈ నోట్లని మార్చుకోవడానికి బ్యాంక్ నిరాకరించకూడదు. నోట్లు మార్పిడి ప్రక్రియ చాలా సులభం. జూలై 2016లో ఆర్బీఐ అటువంటి నోట్లని మార్చడానికి సర్క్యులర్ కూడా జారీ చేసింది. బ్యాంక్ నోట్లను మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోవచ్చు జరుగుతుందని ఆర్బీఐ హెచ్చరిస్తుంది. అలాంటి బ్యాంక్ జరిమానా విధిస్తుంది. బ్యాంక్ ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తున్నాయంటే ఆ బాధ్యత బ్యాంక్ పై ఉంటుంది. అలాంటి నోట్లను మార్చుకునే బాధ్యత బ్యాంకుకే. అందుకే ఏటీఎం నోట్లని డిపాజిట్ చేసేటప్పుడే వాటిని చూసుకోవడం బ్యాంక్ పని. నోటుపై సర్క్యులర్ నెంబర్, మహాత్మా గాంధీ వాటర్ మార్క్, గవర్నర్ సంతకం వంటివి కనిపించకపోతే అది నకిలీ నోట్ అని గుర్తించాల్సి వస్తుంది. నోట్ మార్చుకోవడానికి సదర వ్యక్తి అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. మీరు తేదీ, సమయంతో పాటు ఏటీఎం నుంచి విత్డ్రా చేసిన మొత్తం వివరాలు నమోదు చేయాలి. అలాగే ఏ నోటు చిరిగిపోయిందో ఏటీఎం స్లిప్ ను జత చేసి ఉంచాల్సి ఉంటుంది.